వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. నిన్న 30th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. అందులో ఫస్ట్ 15 క్వశ్చన్స్ మనం ఎస్ఎన్టీ చూసారు, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసారు. అండ్ సెకండ్ 15 క్వశ్చన్స్ వచ్చేసరికి ఎనర్జీ గురించి, ఎనర్జీ అండ్ అందులో మేజర్గా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి చూసారు. సో ఎనర్జీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇక్కడ 15 క్వశ్చన్స్ అయిపోయి, ఇక్కడ 15 అయిపోయి. ఇప్పుడు థర్డ్ 15 అంటే 31 నుంచి 45 వరకు ఈరోజు చూసేది ఏంటంటే ఇకాలజీ అండ్ బయోడైవర్సిటీ మేజర్గా ఈ ఫారెస్ట్ వీటికి సంబంధించిన అందులో అంటే ముందు మీకు ఇచ్చినటువంటి గ్రాండ్ టెస్ట్లోనే ఈ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాం కాబట్టి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈరోజు చూద్దాం. పార్ట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. 31 క్వశ్చన్ నెంబర్. ప్రకటన 1 ఏమి ఇచ్చారు అంటే 2024 నాటికి అంటే డిసెంబర్ మంత్ వరకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA భారత్లో గల టైగర్ రిజర్వుల సంఖ్యను 57కి పెంచింది అన్నారు. భారత్లో టైగర్ రిజర్వ్స్ గురించి ఎవరు తీసుకుంటారు జాగ్రత్తలు అంటే NTCA. బట్ ఇది ఎక్కడ ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దీని కింద ఈ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్రూవల్ ఇది 57కి పెంచింది. మనకి 57 ఇదే మనకి ఇది 57th ఏది అని అంటే రతపాని టైగర్ రిజర్వ్. సో ఇవి రెండు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. NTCA 57కి పెంచింది నోటిఫికేషన్ ద్వారా. అండ్ ఇక్కడ ప్రకటన 2 కూడా ఈ రతపాని టైగర్ రిజర్వ్. సో ఇది ఎక్కడ ఉంది అనేది ఎందుకంటే స్టేట్మెంట్స్ ఇవే రావాలని రూల్ లేదని చెప్పాను కదా. ఇది రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది అభయారణ్యం. సో ఇది దీన్ని 57వ దాని కింద మార్చారు ఇక్కడ. ఎప్పుడు అనంటే డిసెంబర్ 2024లో. ఇది ఏ స్టేట్లో ఉంది అంటే మధ్యప్రదేశ్. సో ఈ విధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీనే మనం టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఒక కొత్త టైగర్ రిజర్వ్గా తీసుకున్నారు అని చెప్తున్నాం. సో ఇది ఇంతవరకు సరిపోతుంది. అంటే అసలు బేసిక్గా టైగర్ రిజర్వ్ గురించి కొంచెం, ఎందుకంటే మొన్న తెలంగాణలో వచ్చిన TGPSలు కూడా అడిగాడు. ఎందుకంటే టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అన్నాడు, ఇక్కడ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నాడు. అండ్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్ క్రోకడైల్ అడగవచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ డాల్ఫిన్ అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. ఎందుకంటే మ్యాచింగ్ ఇచ్చినప్పుడు 1-2 తెలిసి అంతకుముందు సరిపోయేది, మ్యాచింగ్లో దొరికిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు పేపర్ సెట్టర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మ్యాచింగ్లు కూడా దొరకకుండా ఇస్తున్నారు కాబట్టి. అండ్ యూ వాంట్ టు లర్న్ మచ్ మోర్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఈజీగా అండ్ గుర్తుంచుకునే విధంగా ఇటువంటి చిన్నవి అసలు మిస్ అవ్వకూడదు. సో ఇప్పటివరకు మొత్తం ఇండియాలో మనకి 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 58వది ఉంది మాధవ్ నేషనల్ పార్క్ అనే దానికి. ఇది NTCA అప్రూవల్ ఇచ్చింది, బట్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఒక నోటిఫై చేయలేదు దాన్ని. కాబట్టి ఇది 58th అని అనడానికి ఛాన్స్ లేదు. మాధవ్ నేషనల్ పార్క్కి ఆ స్టేటస్ అయితే లభించింది. అది చాలా కాంట్రవర్షియల్గా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలో ఉన్నటువంటి ఈ టైగర్ రిజర్వ్స్ అన్నీ కూడా 82,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉన్నాయి, చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉన్నాయి. ఎంత శాతం అని అంటే ఇది కూడా అడగవచ్చు. ఎందుకంటే అందరం మనం ఫారెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ట్రీ కవర్ ఎంత పర్సెంటేజ్ ఉందో చదువుతాం. కానీ ఇక్కడ టైగర్ రిజర్వ్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది అని అంటే 2.3% ఆఫ్ ఇండియాస్ టోటల్ ల్యాండ్లో ఉంది. అండ్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ చేశారు. ఇక్కడ మేజర్గా NTCA అని టేకింగ్ కేర్ ఆఫ్, ఇది గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇంతవరకు ఇంకా ఎక్కువ అవసరం లేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 1 and 2 రెండు కరెక్టే కాబట్టి ప్రకటన 1 and 2 రెండు కరెక్ట్ అని పెట్టుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రకటన 1 ఏముందండి 32nd క్వశ్చన్లో అమృత్ ధరోహర్ వ్యూహం జాతి మరియు నివాసాల యొక్క అంటే స్పీసీస్ మరియు వాటి యొక్క హ్యాబిటాట్స్ యొక్క సంరక్షణ, ప్రకృతి పర్యాటకం అండ్ వెట్లాండ్ ఆధార లైవ్లీహుడ్ మరియు వెట్లాండ్ కార్బన్ వంటి 4 అంశాలపై దృష్టి సాధిస్తుంది అన్నాడు. ఇది కరెక్ట్. ఎందుకంటే అది స్పీసీస్ గురించి టేకింగ్ కేర్ అండ్ ప్రకృతి పర్యాటకం ఏదైనా ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి చూస్తుంది. వెట్లాండ్ ఆధారిత లైవ్లీహుడ్ అక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, అండ్ వెట్లాండ్ కార్బన్ అక్కడ ఎంతవరకు కార్బన్ శోషణ అనేది జరుగుతుంది, పొల్యూషన్ తగ్గించబడుతుంది అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ కమ్ టు ది సెకండ్ స్టేట్మెంట్. ఈ వ్యూహంలో భారతదేశంలోని అన్ని రామ్సర్ సైట్ల కోసం పుష్ప మరియు జంతువుల జాబితాలను ప్రచురించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకటి తెలుసుకున్న రామ్సర్ సైట్స్ అంటే మన జనరల్గా ఈ వెట్లాండ్స్ వీటికి సంబంధించి జంతువులు మాత్రమే అనుకుంటాం. బట్ అక్కడ పుష్పించే మొక్కల గురించి కూడా ఇది ప్రచురిస్తూ ఉంటుంది అన్నారు. సో దీని కనుక చూస్తే మరి అమృత్ ధరోహర్ స్కీమ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే 2023-24 బడ్జెట్లో దీన్ని మొట్టమొదటిసారిగా మెన్షన్ చేశారు. సో ఇది ఎవరి కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది మేజర్గా అంటే ఇట్ ప్రొవైడ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు ద లోకల్ కమ్యూనిటీస్. ఎవరైతే లోకల్ కమ్యూనిటీస్ ఉంటారో అక్కడ నివసించేవాళ్ళు వాళ్ళు కొన్ని రకాల ట్రైనింగ్స్ లాంటివి ఇచ్చేసి, సర్టిఫికెట్స్ లాంటివి ఇష్యూ చేసి నేచర్ మీద వాళ్ళకి ఒక అవగాహన కల్పించి ఆ పర్యాటక రంగానికి ఒక గైడ్స్ లాగా ఉపయోగపడుతూ ఉంటారు విజిటర్స్ వచ్చినప్పుడు. అండ్ ఎన్హాన్స్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్. ఇంతవరకు జస్ట్ సరిపోతుంది. అండ్ ఇక్కడ 1 and 2 రెండు కరెక్ట్ కాబట్టి ఆన్సర్ C అనేది ఇక్కడ వస్తుంది.
సో ఇంతవరకు అంటే ఏది ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోండి. ఇంకా అంతకు మించి కూడా ఇచ్చినప్పుడు వీ డోంట్ నీడ్ టు గెట్ లైక్ 75 అవసరం లేదు కదా. 50 ఈజ్ అ సేఫ్ మార్క్. 50 అనేది చాలా పెద్ద మార్క్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. సో మీరు ఎలాగో హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ మీద ఫోకస్ చేస్తారేమో అండ్ ఫస్ట్ పేపర్ మీద. అండ్ సెకండ్ పేపర్కి వచ్చేసరికి మనకి ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని మార్క్స్ రాగలుగుతాయి, ఎలా నెగిటివ్ మార్క్స్ని మనం అడ్డుకోవచ్చు, రెసిస్ట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వచ్చే 1-2 వీడియోస్లో నేను చెప్తాను. ఒక కంప్లీట్గా ఒక వీడియో చేద్దాం దీని మీద కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 33లో ప్రకటన 1 చూడండి. భారత్ 2024లో మిస్టీ పథకాన్ని స్టార్ట్ చేసి 2026 నాటికి 50,000 హెక్టార్ల నష్టపోయిన మడాడువుల మ్యాంగ్రూవ్స్ ఏవైతే వాటిని పునరుద్ధరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అని అంటే ఇది తప్పు. ఎందుకంటే మిస్టీ కింద మనం ఏం చేసామనంటే దీన్ని 2023-24 బడ్జెట్లో ప్రవేశపెట్టాము. సో అక్కడ ఏంటంటే టార్గెట్ ఒక 540 కిలోమీటర్ స్క్వేర్. సో ఈ విధంగా 540 స్క్వేర్ కిలోమీటర్స్ వరకే మనం అంటే 9 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని విస్తరింపచేసి మ్యాంగ్రూవ్స్ యొక్క ప్రొటెక్షన్ తీసుకోవాలనుకున్నాం. కానీ 50,000 హెక్టార్లను మనం ఎక్కడ పెట్టుకోలేదు. 2024 అనేది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అది 2023-24 బడ్జెట్లో కదా ఇంట్రడ్యూస్ చేసింది. ఎప్పుడు వరకు అని అంటే ఒక 5 years టైం వరకు, 2023-24 నుండి ఒక 5 సంవత్సరాల కాలానికి దీన్ని పెట్టుకున్నాం టార్గెట్. 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇదే నేను చెప్పేది. ఎందుకంటే ఇక్కడ మిస్టీ గురించి వచ్చింది క్వశ్చన్ డెఫినెట్గా. సో ఇక్కడ హెక్టార్స్ గురించి అడగకపోవచ్చు, ఇది అడగొచ్చు, లేకపోతే ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు అడగొచ్చు, లేకపోతే ఏ బడ్జెట్లో ప్రవేశపెట్టారని అడగొచ్చు, లేకపోతే ఎంతకాలం వరకు అని అడగొచ్చు. ఎందుకంటే 1-2 స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ 3rd స్టేట్మెంట్, 4th, 5th అండ్ 6th స్టేట్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. అందుకనే యూ వాంట్ టు లెర్న్ ద ఎక్స్ప్లెనేషన్ కూడా వినాలి. ఎక్స్ప్లెనేషన్ వింటే వచ్చేది ఏముంది అని అంటే వస్తే ఒక మార్క్ వచ్చింది, వినకపోతే ఏమైంది అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎస్, ప్రకటన 2 ఏంటంటే ఈ పథకం పరిహార అటవీకరణపై అంటే కాంపెన్సేటరీ ఫారెస్ట్రీ ఉంది కదా, దాన్ని సాధించి దాని మీద దృష్టి పెట్టేసి కంపా కింద 100 crores ప్రైమరీ ప్రాజెక్ట్ వ్యయాన్ని కలిగి ఉంది. 100 crores. కంపా అంటే మీకు తెలుసు, కాంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏవైతే నష్టం జరుగుతుందో దానికి ఒక 100 crores ప్రాథమిక ప్రాజెక్ట్ వ్యయాన్ని కలిగి ఉంది అన్నారు. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్. కంపా కింద 100 crores ఇచ్చారు కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 2 కరెక్ట్. 50,000 హెక్టార్లు ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో ఈ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు. టఫ్, ఈజీగా వస్తుందని నేనేమనట్లేదు, ఎందుకంటే ఈ నెంబర్స్ అన్ని గుర్తుండకపోవచ్చు. 2024 అనేది మీరు గుర్తుపెట్టుకున్నా అది 2023-24 అని ఇచ్చినా కానీ సో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 50,000 హెక్టార్లా లేకపోతే ఇంతకుముందు అనుకున్నటువంటి 540 కిలోమీటర్ స్క్వేర్ అనేది గుర్తుండకపోవచ్చు. అంటే 1, 2, 3 స్టేట్మెంట్స్ తెలిసినా కానీ ఈ ఒక స్టేట్మెంట్ గురించి మనం కన్ఫ్యూజ్ అయిపోతే టైం వేస్ట్ అయ్యింది. మేజర్గా ఏంటంటే ఇఫ్ ఇట్ టేక్స్ 2 minutes కానీ టైం పట్టింది అనుకోండి 4 స్టేట్మెంట్స్ చదవడానికి, అక్కడ మీకు టైం ఒక బిట్ అనేది దాని టైం కూడా దీనికి మీరు కేటాయించాల్సి వస్తుంది. రాని దానికి కూడా 1 minute పోతూ ఉంటుంది. అలా ఆ విధంగా చూసినప్పుడు అంటే ఒక వచ్చే క్వశ్చన్ మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైనా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే టైం టేకింగ్ అనుకున్నప్పుడు దాన్ని నిర్మోహమాటంగా వదిలేసి, ఎందుకంటే 75 అవసరం లేదు కాబట్టి చాలా తక్కువ మార్క్స్ వస్తే సరిపోతుంది. కట్ ఆఫ్ అనేది టూ మచ్ ఏముండదు. యూ డోంట్ నీడ్ టు వరీ మచ్. బట్ పెట్టినంత వరకు చాలా జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంత కట్ ఆఫ్ ఉంటుందనేది విల్ సీ టు ఇట్, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 34లో ప్రకటన 1 చూడండి. నేషనల్ ఎఫారెస్టేషన్ మరియు ఎకో డెవలప్మెంట్ బోర్డ్ NIEB కింద 2026-27 నాటికి భారతదేశ వ్యాప్తంగా 1000 నగర వనాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 1000 నగర వనాలు అనేది ఇది రాంగ్. ఎందుకనంటే అక్కడ మనకున్నది 600 నగర వనాలు అండ్ 400 నగర వాటికాస్. 400 నగర వాటికాస్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 1000 నగర వనాలు అన్నాడు కాబట్టి అది కాదు, ఇది రైట్. 6+4 అనేది, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఆ విధంగా అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2కి వచ్చేసరికి ఈ పథకం క్రింద పట్టణ అటవీ ఏరియా 10 హెక్టార్ల నుంచి 50 హెక్టార్ల వరకు విస్తరించవచ్చు. అంతకుముందు 10 హెక్టార్ల నుండి ఇప్పుడు దాన్ని 50 హెక్టార్ల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని అన్నారు. అంటే ఒక 125 acres వరకు పెట్టుకోవచ్చు. అంతకుముందు ఓన్లీ 25 ఎకరాలు ఉండేది. సో దాన్ని ఇప్పుడు అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నారు. ఇది రైట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి ఓన్లీ 2 ఒకటే కరెక్ట్. చూసాం ఇంతకుముందు. బట్ ఎందుకంటే ఈ టైగర్ రిజర్వ్స్ గురించి మన భారతదేశంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి 75% టైగర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఒక క్వశ్చన్ ఇవ్వాలి, 2 questions ఇవ్వాలనే రూల్ ఏమి ఉండదు కదా.
ఇంపార్టెంట్ అనిపిస్తే ఎగ్జామినర్కి ఎన్ని అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ 35th క్వశ్చన్లో ప్రకటన 1 ఏంటంటే 2024లో భారత్ 2 కొత్త టైగర్ రిజర్వ్స్ని జోడించి మొత్తం సంఖ్యని 57కి పెంచింది అన్నారు. సో ఇదొకటి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే మాధవ్ జాతీయ పార్కును 2024లో టైగర్ రిజర్వ్గా మార్చారు అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏంటి అని అంటే 2024 ఈ 2024లో 2 యాడ్ చేశారు. ఏంటంటే ఇంతకుముందు మనం చూసాం కదా ఫస్ట్ క్వశ్చన్లో రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడుంది ఇది? వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. దీనికి 57th కింద ఇచ్చేశారు, టైగర్ రిజర్వ్స్ కింద ఇచ్చేశారు డిసెంబర్ 2024లో. అది అయిపోయింది. దానికంటే ముందు ఏముంది అని అంటే గురు ఘాసిదాస్ టామోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. ఈ రెండు కూడా ఇది అడగొచ్చు ఎగ్జామ్లో. ఇది ఇంతకుముందు టైగర్ రిజర్వ్స్ కాకముందు అవి నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని అడిగితే కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఇది ఎక్కడనంటే ఛత్తీస్గఢ్. ఇది ఛత్తీస్గఢ్లో, ఇది మధ్యప్రదేశ్లో ఉంది, ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ రెండింటికి 2024లోనే స్టేటస్ ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు ఏమైంది? 56, 57 అయిపోయాయి. కాబట్టి మొత్తం సంఖ్యని 57కి పెంచింది అన్నారు. ఎస్. సో ఇది కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ కమ్ టు ద సెకండ్ స్టేట్మెంట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే మాధవ నేషనల్ పార్క్ అనేది శివపూరి డిస్టిక్లో మధ్యప్రదేశ్లోనే ఉంది. దీనికి ఇందాక చూసాం కదా, ఎవరిస్తారు దీనికి అప్రూవల్ అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేటరీ అథారిటీ ఎన్టీసీ వాళ్ళు అప్రూవ్ చేశారు. బట్ దీనికి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా నోటిఫై చేయలేదు, బయటికి రిలీజ్ చేయలేదు. బట్ మార్చారు టైగర్ రిజర్వ్గా అంటే ఎస్ మార్చారు. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కరెక్టే. మార్చేది ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్తో పని ఏం లేదు ఇక్కడ. సో టైగర్స్ వీటి కన్జర్వేషన్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేది. కాబట్టి MOEFSCC అండ్ NTC అప్రూవల్ ఇచ్చింది. బట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు. అది ఇప్పుడు వరకు ఉన్నాయి ఏంటంటే 57. సో ఇప్పుడు వరకు ఉన్నాయి 57 ఉన్నాయి. వాటి లోపల మనకి 56ది ఇది ఇంతకుముందు చూసాం కదా, గురు ఘాసిదాస్ తామోర్ ఇది పింగ్లే అనేది ఛత్తీస్గఢ్లోది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ 57ది రతపాని టైగర్ రిజర్వ్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి డెఫినెట్గా వచ్చాయి. కాబట్టి వీటి గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అండ్ మాధవ్ నేషనల్ పార్క్ను కూడా 2024లోనే మార్చారు. సో దీంతో ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు ఉన్న వాటిలలో మొత్తం 9 నేషనల్ పార్క్స్, మొత్తం 9 టైగర్ రిజర్వ్స్ ఉంది. సో ఈ మాధవ్ నేషనల్ పార్క్తో కలిపి మొత్తం 9. ఇంతకుముందు ఇక్కడ వరకు అయితే 8. బట్ దీన్ని కూడా ఓకే చేసేస్తే స్టేట్ గవర్నమెంట్ టోటల్ 9 అవుతున్నాయి. అండ్ లార్జెస్ట్ నెంబర్ చాలా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అని అంటే మధ్యప్రదేశ్ ఈజ్ ద ఆన్సర్. సో ఇన్ని ఆన్సర్స్ వస్తూ ఉంటాయి ఒకదాన్ని నేర్చుకున్నప్పుడు. ఇంపార్టెంట్ చూడండి, దీంట్లో చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ అండ్ వెరీ రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడ 36th క్వశ్చన్లో ప్రకటన 1 ఏంటంటే భారత్ ప్రపంచంలో రామ్సార్ సైట్లలో థర్డ్ హైయెస్ట్ నెంబర్ అండ్ నెట్వర్క్ కలిగి ఉంది. 85 సైట్లు 1.35 మిలియన్ హెక్టార్లను కవర్ చేస్తున్నాయి అన్నాడు. బట్ ఇది నేను ఎగ్జామ్ పేపర్ ఇచ్చింది ఎప్పుడు అని అంటే డిసెంబర్లో ఇచ్చాను కాబట్టి, అండ్ జాన్లో మీకు ఇచ్చాను బయటికి. కాబట్టి దీంట్లో 85 సైట్స్ అనేది ఉంది. బట్ ఇప్పుడు ఫెబ్కి ఏం చేశారంటే ఇంకొక 4 యాడ్ చేశారు, 4 more యాడ్ చేశారు. అప్పుడు ఎన్ని అయినాయి అంటే టోటల్గా 89 అయినాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి అని అంటే సిక్కిం అండ్ జార్ఖండ్లో ఉన్నాయి. సో ఇవి. సో మీకు ఇచ్చిన పేపర్లో కనుక ఫిబ్రవరి 2025 అంటే మొన్న కనుక పేపర్ తయారైనట్లయితే ఫిబ్రవరి 1st వీక్లో కానీ అలా, ఇప్పుడు జస్ట్ 2-3 days ముందు కానీ రేపు ఎల్లుండిలో కనుక పేపర్ తయారైనట్టయితే మీరు ఎన్ని రాయాలి అని అంటే ఫిబ్రవరి అన్నప్పుడు రాయాల్సింది 89. లేదు వాడు కనుక డిసెంబర్ 2024 అని మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా, అప్పుడు కనుక అడిగితే మీరు 85 ఇది రాయాల్సి వస్తుంది. సో ఇంత ఇంపార్టెంట్ ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటాయి అప్డేట్స్. ఒకవేళ కనుక వాడు డిసెంబర్ అని చెప్పేసి రాంగ్ నెంబర్ ఇచ్చారనుకోండి, దానికి మార్క్ కలుపుతారు లేదా మార్క్ తీసేస్తారు. కాబట్టి కేర్ఫుల్గా ఆలోచించండి. తెలిసినవి కూడా పోగొట్టుకుంటే చాలా ప్రమాదకరం. సెకండ్ 3వ అతిపెద్ద అనుకున్నాం. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ హైయెస్ట్ నెంబర్ ఉన్నాయంటే ఇక్కడ చాలా ఎక్కువ వెట్లాండ్స్ మనకి ఎన్ని ఏంటంటే 175 ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇది ఫస్ట్ హైయెస్ట్. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఏముందంటే మెక్సికో దగ్గర కూడా 142 ఉన్నాయి. ఇండియాకి వచ్చేసరికి మొన్నటిదాకా 85 ఉన్నాయి ఆగస్టు 2024 వరకు. అండ్ ఇప్పుడు కలిపి మొత్తం 89 ఉన్నాయి. ఫిబ్రవరి 2025 అని అడిగితేనే 89 అనాలి. యాజ్ పర్ ద PIB 2024 డిసెంబర్ వరకు 85 మాత్రమే. చాలా ఇంపార్టెంట్. చదివి కూడా ఆన్సర్ పోగొట్టుకోవడం అంతకంటే దురదృష్టకరం ఇంకోటి ఉండదు. సో ఈ రామ్సార్ కన్వెన్షన్ వెట్లాండ్స్ ఇదేంటంటే ఫస్ట్ సైడ్ ఏది మొట్టమొదటి సైట్ ఏంటంటే కోబర్గ్ పెనిన్సులా
ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియాలో ఉంది. ఇది మొట్టమొదటిసారి గుర్తించారు. ఎప్పుడు అని అంటే 1974లో దీనికి రికగ్నిషన్ గుర్తింపించారు. అసలు ఫస్ట్ ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే February 2, 1971లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది అక్కడ వెట్లాండ్స్ గురించి. సో అందుకనే మనం February 2ని వరల్డ్స్ వెట్లాండ్ డే. సో దీనికి ఈ వరల్డ్స్ వెట్లాండ్ డే అనేది మనం February 2 అని జరుపుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇందులో ఎవరెవరితో పనిచేస్తుంది అంటే IUCN, ఈ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే వాళ్ళతో, తర్వాత బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే వాళ్ళతో కలిసి, తర్వాత వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, సో WWF, ఈ ముగ్గురుతో కలిసి ఈ రామ్సార్ సైట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం కానీ వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం, నిర్వహించడం అంటే మేనేజ్మెంట్ ఇటువంటివన్నీ తీసుకుంటూ ఉంటుంది. ఇందులో ముగ్గురు మేజర్ సంస్థలు భాగస్వామ్యులుగా ఉన్నారు. సో అంతవరకు హ్యాపీ. సో ఫస్ట్ ఏంటంటే UK వచ్చింది 175, మెక్సికో 142 వచ్చాయి. అండ్ ఇంత మించి తర్వాత ఏరియా వైజ్ కనుక లార్జెస్ట్ ఏరియా ఏంటి, హైయెస్ట్ ఏరియా ఏ వెట్లాండ్ దగ్గర ఉందనంటే బొలివియా 148,000 కిలోమీటర్లు ఉందన్నారు. 148,000 స్క్వేర్ కిలోమీటర్లు. సో 148,000 స్క్వేర్ కిలోమీటర్ బొలివియా. ఏరియా వైజ్గా చూస్తే ఇది నెంబర్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉన్నాయంటే UKలో ఉన్నాయి. సో ఈ విధంగా ఇన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో అంతకుమించి ఏం లేదు. మన ఇండియాలో కనుక హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి, 20 ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఐడెంటిఫై చేసిన ఎక్కడ ఉన్నాయంటే సిక్కిం అండ్ జార్ఖండ్లో ఉన్నాయి. సో ఇంత డేటా. ఎస్, షార్ట్కట్ ఏమి ఉండదు కదా నెంబర్స్కి, గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ప్రకటన 2 చూడండి. ఇది ఫస్ట్ది కరెక్ట్ ఉంది. భారత్లో రామ్సార్ సైట్లను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి అన్నాడు. ఇది తప్పు. సో సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు, సో వీళ్ళు కలిసి నిర్వహిస్తారు కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. సో ఆన్సర్ అనేది ఓన్లీ A ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 37. ప్రకటన 1 ఏంటంటే 2024లో ఆమోదించబడిన స్థిరమైన జీవశైలులపై UNEA తీర్మానం భారతీయ కమిషన్ లైఫ్ నుంచి ప్రేరణ పొందింది అన్నాడు. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే UNEA అనేది చూద్దాం. ఇదేంటంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ. ఓకే. సో ఇక్కడ 2002 అక్టోబర్లో ఇది ఫస్ట్ టైం ఎనాక్ట్ చేశారు. సో ఇది మొన్న జరిగినటువంటి 6th సెషన్ 6వ సమావేశం ఎక్కడ జరిగిందంటే నైరోబీ అంటే కెన్యాలో జరిగింది. ఫిబ్రవరి-మార్చ్ టైంలో, ఫిబ్రవరి-మార్చ్ 2024లో ఇది జరిగిందని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ జరిగినటువంటి మొన్న 6th సెషన్లో తీసుకున్నటువంటి ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు దాని గురించి చూద్దాం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కానీ చూస్తే ఈ మిషన్ లైఫ్ ఒకసారి ఉపయోగించేసి అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటాం కదా, వాటిని తగ్గించడం మరియు జీవ వైవిధ్యం బయోడైవర్సిటీని కాపాడటంపై దృష్టి పెడుతుందండి. ఎస్. సో వీళ్ళు తీసుకునే మెజర్మెంట్స్ ఏంటంటే రెడ్యూస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సేవ్ ఎనర్జీ, రెడ్యూస్ ఎనర్జీ అంటే శక్తి యొక్క వినియోగాన్ని తగ్గించుకోవాలి. తర్వాత రెడ్యూస్ వేస్ట్ అంటే వ్యర్థాలను కూడా తగ్గించే విధంగా అంటే ఎక్కువ ఉపయోగించుకోవాలి, రీసైకిల్ రీయూజ్ చేసుకొని వేస్ట్ని తగ్గించాలి. తర్వాత సేవ్ వాటర్, తర్వాత ఈ విధంగా ఇన్ని రకాల వాటి మీద దృష్టిలో ఉంచుకొని ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మిషన్ లైఫ్ ఆర్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ క్యాంపెయిన్ టు ఎంకరేజ్ పీపుల్ టు యాక్ట్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో పర్యావరణాన్ని రక్షించడం కోసం మాత్రమే ఇవన్నీ తీసుకున్నారు. ఏవి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, ఎనర్జీని సేవ్ చేయాలి, తర్వాత వేస్ట్ని తగ్గించగలగాలి, తర్వాత వాటర్ని సేవ్ చేయగలగాలి. సో రెడ్యూస్ ఈ వేస్ట్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, రెడ్యూస్ ఈ వేస్ట్. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే దాన్ని బేస్ చేసుకొని ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే దాని గురించి 2028 వరకు ఈ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి కదా మనవి, రూరల్ కాదండి, అర్బన్ లోకల్ బాడీస్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మార్చాలి అని చెప్పేసి అనుకున్నాం. ఎప్పటి వరకు అంటే 2028. సో ఇక్కడ మనం లైఫ్ని తీసుకున్నటువంటి టార్గెట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 39. ఈకో సిస్టంలో ఒక జీవి యొక్క పాత్ర కోసం ఉపయోగించే అంటే దాని యొక్క ఫంక్షన్ కోసం ఉపయోగించే పదం ఏంటి అన్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే నీచే, ఈకలాజికల్ నీచ్ అంటారు కదా. ఈ ఈకలాజికల్ నీచ్ అనేది ఏంటంటే ఒక జీవజాతి యొక్క పాత్ర మరియు దాని యొక్క స్థానం. అంటే ఇదేం చెప్తుందంటే అది యొక్క పాత్ర అండ్ స్థానం అంటే ఇది రోల్, పాత్ర అనేది దాని రోల్ ఎక్కడ వరకు ఉంది దాంట్లో అనేది. ఇది పొజిషన్ అంటే ఏ లెవెల్లో ఉంది అంటే ఇది ప్రైమరీ లెవెల్లో ఉందా, ఉత్పత్తిదారునిగా ఉందా, లేకపోతే టెరిషరీ కన్జ్యూమర్ లాగా అంటే వినియోగదారుడి కింద ఉందా ఈ ఫుడ్ పిరమిడ్ కానీ తీసుకున్నట్టయితే.
ఈ ఆహారపు గొలుసు కానీ తీసుకున్నట్లయితే దాని యొక్క పొజిషన్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి అనేది ఉత్పత్తి చేస్తుందా వినియోగించుకుంటుందా అనే దాన్ని బేస్ చేసుకొని చెప్తారు. అంటే ఏంటంటే ఎక్కడ ఉంది అని ఉంటున్న దాన్ని బేస్ చేసుకొని ఇది వేరు జీవులతో ఎటువంటి బాంధవ్యాలు కలిగి ఉంది, సంబంధాలు ఎట్లా ఉన్నాయి, దేనివి అంటే రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి కదా మనకి ఫుడ్ చైన్ అనేది అర్థమయ్యేది. అలాగే ఉన్నటువంటి వనరులను ఎలా ఉపయోగించుకుంటుంది ఇది, దాని అంతటికి అదే ఆహారాన్ని తయారు చేసుకుంటుందా, సూర్యరశ్మిని ఉపయోగించుకొని, లేకపోతే మొక్కలు తయారు చేసినటువంటి ఆహారాన్ని తింటుందా వినియోగదారుల కింద ఉండి. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ దేర్ అడాప్టేషన్స్. ఎటువంటి అడాప్టేషన్స్ అని అంటే మోడిఫికేషన్స్, సర్దుబాటు చేసుకొని బ్రతకడానికి ఎలా సర్వైవ్ అవుతూ ఉంది అనే దాని గురించి కూడా ఈ నీచ్ అనేది అంటే అక్కడ ఒక నీచ్ని మనం చదువుతున్నాం అంటే మనకి ఇన్ని తెలుస్తాయి. సో ఇక్కడ ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. ఒక ఆవరణ వ్యవస్థ మనం తీసుకున్నప్పుడు, ఒక ఇకలాజికల్ నీచ్ తీసుకున్నప్పుడు అక్కడ ఏంటంటే మనకి బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్లో ఏముంటాయి, ప్రెడేటర్స్ ఉండవచ్చు ఫుడ్ కోసం ఆధారపడేది. తర్వాత దీంట్లోనే ఏముంటాయి, ఇంకా పారాసైట్స్ ఉండొచ్చు, పరాన్నజీవులు ఉండొచ్చు, అదేవిధంగా ప్యాథోజన్స్ ఉండొచ్చు, వ్యాధిజనక కారకాలు ప్యాథోజన్స్. సో అదేవిధంగా బయోటిక్ ఉన్నప్పుడు ఏబయోటిక్ కూడా ఉంటాయి కదా. ఏబయోటిక్ అంటే ఏమొస్తాయి, టెంపరేచర్ ఉంటుంది, సూర్యుడి నుంచి వచ్చే టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర ఏ జీవులు బ్రతుకుతున్నాయి, వీటి యొక్క రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఉండాలంటే రిసోర్సెస్, వనరులు ఉండాలి. ఈ వనరులు ఏమున్నాయి, ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, ఆహారం ఏ టైంకి ఎలా లభిస్తుంది, అండ్ వాటర్ జీవక్రియల కోసం, అండ్ షెల్టర్ అవి ఎక్కడ నివసిస్తున్నాయి. ఈ విధంగా ఫుడ్, వాటర్, షెల్టర్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి బ్రతికే పరాన్నజీవులు కానివ్వండి, పూతికాహారాలు కానివ్వండి, వ్యాధికారక క్రిములు కానివ్వండి, ఒకదాంతో ఒకటి ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాయి అండ్ వాటి యొక్క పొజిషన్ ఏంటి ఇన్ని తెలుపుతుంది ఒక నీచ్ అనేది. సో దాన్ని అందుకని అంత ఇంపార్టెంట్. దీన్ని కనుక స్టడీ చేస్తే ఒక ఆవరణ వ్యవస్థ మొత్తం మనకి క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. అంటే ఒక ఎకలాజికల్ పిరమిడ్ని డ్రా చేయాలన్నా, ఫుడ్ చైన్ని, ఫుడ్ వెబ్ని స్టడీ చేయాలన్నా సరే మనం దీని దగ్గరే ఫస్ట్ అరైవ్ అవ్వాలి. ఓకే, అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 40. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. చూడండి, ఆవరణ వ్యవస్థలో, ఆవరణ శాస్త్రంలో ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నారు. సో ఈ ఎడ్జ్ ఎఫెక్ట్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ ఆన్సర్ బి, సమీప ఈకోసిస్టమ్ల సరిహద్దులలో జాతుల వైవిధ్యం ఎక్కువగా ఉండే ప్రక్రియ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నీటి కుంట, చిన్న చెరువు ఉందనుకోండి, ఇది ఆవరణ వ్యవస్థ తీసుకుంది. దీంట్లో ఏముంటాయంటే చేపలు ఉంటాయి. అదే ఇక్కడ దీన్ని ఆనుకొని ఉంటుంది కదా, పొలాల పక్కన గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ ఉందనుకోండి, గడ్డి ఆవరణ వ్యవస్థ ఉందనుకోండి, ఇక్కడ మిడతలు ఉంటాయి, అదేవిధంగా కప్పలు ఉంటాయి. ఈ మిడతల మీద పడి జీవిస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న తొండలు లాంటివి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఉంటాయి, ఈ 3 ఉన్నాయి, 1 2 3. ఇక్కడ చెరువు లోపల ఏమున్నాయి, జనరల్గా చేపలు ఒకటే ఉన్నాయి అనుకుందాం, చేపలు తాబేళ్ళు ఉన్నాయి అనుకుందాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బోర్డర్ ఉంది కదా, సరిహద్దు, ఈ సరిహద్దు లోపల చేపలు బయటికి రావు అనుకోండి, తాబేళ్ళు వస్తాయి ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి కప్పలు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి మిడతలు కూడా వస్తాయి నీళ్ళ దగ్గర. కంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ జీవుల కంటే కూడా, ఇక్కడ ఉన్నటువంటి జీవజాతుల కంటే కూడా ఈ ఆవరణ వ్యవస్థ యొక్క 2 ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి బౌండరీ ఏదైతే ఉందో దీన్ని ట్రాన్సిషనల్ జోన్ అంటారు. ఈ ట్రాన్సిషనల్ జోన్ లేకపోతే సరిహద్దు, 2 ఆవరణ వ్యవస్థల యొక్క సరిహద్దు దగ్గర మనకేం కనిపిస్తుంది, జీవజాతుల యొక్క వైవిధ్యం అంటే ఏంటి, వెరైటీ. ఇదే కదా బయోడైవర్సిటీ అంటేనే వెరైటీ, ఎక్కువ జీవజాతులు ఉండే ఛాన్స్ ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. సో ఆర్గానిజమ్స్ హ్యావ్ టెండెన్సీ టు ఇంక్రీజ్ దేర్ పాపులేషన్ అండ్ డైవర్సిటీ. వాటి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా డైవర్సిటీ, అందులో కూడా మనకి భిన్నత్వం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ట్రాన్సిషనల్ జోన్ లేకపోతే బోర్డర్ అంటారు. దీన్నే కమ్యూనిటీ ఆర్ ఈకోటోన్ అంటూ ఉంటారు. సో ఇక్కడ మిక్స్డ్ ఈకోసిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయంటే మిక్స్డ్ ఈకోసిస్టమ్. అదే సముద్రం ఉంది ఇక్కడ మంచినీటి ఆవరణ వ్యవస్థ ఉంది. దీన్ని ఏమంటారు, ఈశ్వరి అంటారు కదా, ఈశ్వరీస్ అంటారు. సో అటువంటి దగ్గర ఎక్కువ ఉండదు. దీన్నే ఇంపార్టెంట్, దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన టాపిక్ అది. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. ఏ ఈకోసిస్టమ్కు ఒక యూనిట్ ఏరియా కానీ తీసుకుంటే ప్రాథమికంగా ఉత్పత్తి శక్తి ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ప్రాథమికంగా అంటే ప్రైమరీగా ఉత్పత్తి శక్తి ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కోరల్ రీఫ్స్. ఇది రైట్ ఆన్సర్. ఏంటంటే ఇక్కడ లైమ్ స్టోన్స్లో ఉన్నటువంటి డిపాజిట్ బై పాలిప్స్ అనే జీవులు ఉంటాయి. ఆ జీవులు ఏం చేస్తాయంటే లైమ్ స్టోన్ని డిపాజిట్ చేస్తాయి ఇక్కడ. ఇట్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ ఎఫిషియంట్ న్యూట్రియంట్ రీసైక్లింగ్ త్రూ సింబయోటిక్ రిలేషన్షిప్. సహజీవనం చేయడం వలన ఆప్టిమల్ లైట్ అండ్ వాటర్ కండిషన్తో సరిపోను అండ్ మెరుగైనటువంటి లైట్ అండ్ వాటర్ కండిషన్స్ కింద అనుకున్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ అని చెప్తున్నారు. అంటే కొరల్స్ ఫామ్ అవడం జరుగుతుంది.
వీటికి చాలా హై జీడిపి ఉంటుంది అన్నాడు. ఏది ఫుడ్ విషయంలో కనుక చూస్తే ఇన్ ద ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ కొరల్ రీఫ్స్ షో ద హైయెస్ట్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ చూపిస్తాయి అన్నాడు. అంటే ఎక్కువ ఉత్పత్తిని చూపిస్తాయి అంటున్నాడు. ఎందుకు అని అంటే ఈ రీఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, రీఫ్లలో ఉండే ఆర్గానిజమ్స్ పేరు ఇందాక చూసాం ఇక్కడ, పాలిప్స్. ఈ జీవులు ఏవైతే ఉన్నాయో రీఫ్ ఆర్గానిజమ్స్, ఇక్కడ దే కన్వర్ట్ CO2 వయా ఫోటోసింథసిస్. ఏమంటారు? కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఈ జీవులు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని ఎనర్జీగా మారుస్తున్నాయి. సో ఇక్కడ సింపుల్గా ఈక్వేషన్ ఫామ్లో మీకు చూపిస్తాను చూడండి. ఏవైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి జీవులు ఉన్నాయో పాలిప్స్ అనేవి, ఈ పాలిప్స్ అనే జీవులు ఇక్కడ ఉన్నటువంటి CO2 ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని మనకి దేని కింద మారుస్తున్నాయి అంటే ఎనర్జీ కింద మారుస్తున్నాయి, శక్తి కింద మారుస్తున్నాయి. అంటే ఫుడ్ని తయారు చేస్తున్నాయి అనుకోండి. ఆర్గానిక్ కార్బన్ అనే ఈ ఫుడ్ ఏ ఫామ్లో ఉంటుంది? ఆర్గానిక్ కార్బన్ అనే దాన్ని తయారు చేస్తూ ఉన్నాయి. దట్ దే అండ్ అదర్ రీఫ్ ఆర్గానిజమ్స్ యూజ్ ఫర్ ఫుడ్. ఇక్కడ తయారైన ఉండే ఆర్గానిక్ కార్బన్ని ఇక్కడ ఉన్నటువంటి కొరల్స్ కానివ్వండి, వాటి మీద ఆధారపడి జీవించే ఇతర జీవులు కానివ్వండి ఆహారం కింద ఉపయోగించుకుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా చిన్న టాపిక్ బట్ ఇంపార్టెంట్. సో ఇదేంటంటే అబండెంట్ సన్లైట్, కావాల్సినంత సన్లైట్ ఉంటుంది అక్కడ. తర్వాత హై న్యూట్రియంట్ రీసైక్లింగ్ ఉంటుంది, అంటే పోషక పదార్థాలు రీసైకిల్ అవుతూ ఉంటాయి. తర్వాత కాంప్లెక్స్ హ్యాబిటాట్ స్ట్రక్చర్ ఉంటుంది, స్టేబుల్ అండ్ వామ్ టెంపరేచర్స్ ఉంటాయి అక్కడ. దానివల్ల మనకి ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్, భయంకరమైన గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ కూడా. ఎందుకంటే కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా, సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్, నెక్స్ట్ జనరేషన్స్ అనేవి ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఒక యూనిట్ ఏరియాకి తీసుకున్నప్పుడు ఉత్పత్తి శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది కోరల్ రీఫ్స్లో అండ్ కంపేర్ విత్ అదర్. ఎందుకంటే ఉష్ణమండల ఈ వనాలు తీసుకున్నాం అనుకోండి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కానివ్వండి, ఆ సన్లైట్ కిందకి చేరుకోదు ఇక్కడ. ఓన్లీ ఆ మొక్క ఉత్పత్తి చేసేదే మనకు కౌంట్ వస్తుంది, ఇది రాదు. అదేవిధంగా వెట్లాండ్స్ కూడా ఇప్పుడు కూడా నీటిలో మునిగిపోయి హాఫ్ బయట హాఫ్ లోపల ఉంటాయి కాబట్టి కార్బన్ని సింక్ చేసుకుంటాయి, బట్ ప్రొడక్షన్ అంత ఎక్కువగా ఉండదు. తర్వాత ఓపెన్ ఓషన్స్ ఏం చేస్తాయి? సింపుల్గా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంటే ఇది కార్బన్ సింక్, అంటే కార్బన్ యొక్క శోషణకి ఉపయోగపడతాయి తప్ప ఉత్పత్తి లేదు. ఇక్కడ అడిగింది ఏంటంటే ఉత్పత్తి దృష్టి అడిగాడు కాబట్టి ఇంపార్టెంట్. తప్పదు, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు కూడా కొన్ని నేర్చుకోవాల్సిందే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీవ వైవిధ్య హాట్స్పాట్, బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదాన్ని సూచించే ఏరియాస్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ ఏముండాలి అని అంటే చూడండి, అత్యధిక స్థాయిలో ప్రత్యేక జాతులను కలిగి ఉండాలి మరియు అవి థ్రెట్, ప్రమాదానికి గురైన ప్రాంతాలు అయి ఉండాలి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎండమిజం గురించి నేర్చుకుందాం. ఎండమిజం అంటే ఏంటంటే లొకాలిటీ, నేటివ్ స్పీసీస్, ఏవైతే స్థానిక జీవులు, స్థానిక జీవజాతులు అంటే మొక్కలు మరియు జంతువులు వస్తాయి, రెండు కూడా వస్తాయి ఇక్కడ. ఎండమిజం అంటే నేటివ్ స్పీసీస్ గురించి మాట్లాడదాం. అట్లీస్ట్ కనీసం తక్కువలో తక్కువ 1500 వాస్కులర్ ప్లాంట్స్, అంటే పుష్పించే మొక్కలు ఉండాలి ఇక్కడ మాత్రమే ఉండాలి, ఇక్కడ కాదు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రమే, ఇంకెక్కడ ఉండకూడదు అవి భూమి మీద. మనకు కనిపించినంత వరకు, తెలిసినంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మొక్కలు ఇంకెక్కడ కూడా ఉండకూడదు. సో అది దాన్ని నేటివిటీ, దాన్ని ఏమంటారు? ఎండమిజం అంటారు. అండ్ భూమి మీద ఇంకెక్కడ ఉండదు అనేది అది ఫస్ట్ కండిషన్. ఇది సుమారు ఎంతవరకు ఉంటాయి? ఈ 1500 జీవజాతులు అంటే మనకు సుమారుగా 0.5% వరల్డ్స్, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి కదా, మొక్కల యొక్క జీవజాతులు, దాంట్లో ఒక 0.5% సమానం. ఇది 1500 స్పీసీస్ ఉన్నాయి, జాతులు ఉన్నాయి అని అంటే ఇది అయిపోయింది ఫస్ట్ కండిషన్. ఇది కండిషన్ నెంబర్ 1. అండ్ రెండవ కండిషన్ ఏంటి అని అంటే ఈ థ్రెట్ లెవెల్ అనేది మస్ట్ హ్యావ్ లాస్ట్. చాలా వరకు ఈ ప్రమాదకరమైనటువంటి వేరు కారణాలు, పర్యావరణం అవ్వచ్చు, ప్రకృతి విపత్తులు అవ్వచ్చు, వాటిలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవజాతులు చాలా వరకు నష్టపోయి ఉండాలి. హ్యావ్ లాస్ట్, నశించి ఉండాలి. నష్టపోవడం అంటే నశించిపోయి ఉండాలి. ఎంతవరకు అని అంటే తక్కువలో తక్కువ 70% వరకు ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు వాటిల్లో అవి లోపించి ఉండాలి, అంటే నాశనం అయిపోయి ఉండాలి. దాన్నే మనం నేటివ్ వెజిటేషన్ అంటాం కదా. ఈ నేటివ్ వెజిటేషన్ 70% పోయి ఉండాలి. సో ఇంతవరకు గుర్తుపెట్టుకు సరిపోతుంది, ఎక్కువ ఏం లేదు. రెండు కండిషన్స్. 1500 రకాల పుష్పించే మొక్కలు ఉండాలి, వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి. వాటిలో 70% లోపించి, అంటే నష్టపోయి ఉండాలి, నశించి ఉండాలి. అది కరెక్ట్ వర్డ్. హై నెంబర్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ థ్రెటెండ్ స్పీసీస్, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్ వాళ్ళు. సో ఈ రెండు కండిషన్స్ని ఒబే చేసినప్పుడే దాన్ని మనం ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటాం. 70% పోయిన అనం, లేకపోతే ఒక 1000 వెరైటీస్ మొక్కలు కనుక్కున్నాయి వాటిని కూడా అనం. వెస్టర్న్ ఘాట్స్ని, హిమాలయన్ ప్రాంతాలని, ఇండో బర్మా రీజన్,
సండాల్యాండ్ ఎందుకు చేసామనంటే అక్కడ ఉన్నటువంటి 1500 రకాల పూల మొక్కలు కానివ్వండి, వాస్కులర్ ప్లాంట్స్ కానివ్వండి, ఇంకా భూమి మీద ఎక్కడ దొరకవు, ఆ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనవి అవి. సో అన్ని కండిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 43rd క్వశ్చన్. IUCN రెడ్ లిస్ట్ జాతులను ఏ విధంగా వర్గీకరిస్తుంది అన్నాడు ఇక్కడ. ఏంటంటే ఇది బి ఈజ్ ద రైట్ ఆన్సర్. భూగోళిక వ్యాప్తి వీటికి సంబంధించింది కాదు, నివాసంతో పని లేదు, ఇక్కడ ఈకోసిస్టమ్ పనితీరుతో పని లేదు, ఎంతవరకు అవి కనిపించకుండా పోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని చెప్తూ ఉంటుంది. ఈ రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనే దాన్ని బేస్ చేసుకుని చెప్తుంది. క్లాసిఫైడ్ ఇంటూ 9 కేటగిరీస్, 9 కేటగిరీలుగా వర్గీకరించింది ఈ IUCN అనేది. దేర్ లైక్ ఎక్స్టెన్షన్ ఎలా జరుగుతుంది అనేది. అంటే దీంట్లో ఏముందంటే మేజర్గా నాన్ ఇవాల్యుయేటెడ్, అంటే వీటిని ఇంకా మూల్యాంకనం చేయబడలేదు ఒక రకం ఇది. తర్వాత రెండోది ఏంటంటే డేటా డెఫిషిట్, సరిపోను డేటా లోపం ఉంది ఈ జీవజాతుల గురించి. మూడోది ఏముంది అని అంటే, సో నెక్స్ట్ ఫస్ట్ది కన్నా మనం తీసుకుంటే నాన్ ఇవాల్యుయేటెడ్, డేటా డెఫిషిట్, తర్వాత లీస్ట్ కన్సర్న్ అనే దాని గురించి చెప్పుకోవచ్చు. అంటే తక్కువ ఆందోళన, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దేర్ ఆల్ రైట్, ఇంకా ఎక్కువ నష్టం జరగలేదు అనేది. తర్వాత నియర్ థ్రెటెండ్, ఉప్పు పొంచి ఉంది వీటికి. ఐదోది వల్నరబుల్, దుర్బలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఆరోది ఎండేంజర్డ్, సో ఇది ఆరోది. అండ్ అదేవిధంగా 7th క్వశ్చన్ సెవెంత్ది ఏం తీసుకున్నాం, క్రిటికల్ ఎండేంజర్డ్. 8వది ఎక్స్టింక్టెడ్ ఇన్ ద వైల్డ్, అడవుల్లో అంతరించిపోయి తెలియకుండానే అనేది. తర్వాత ఇది ఎక్స్టింక్ట్. సో ఈ విధంగా నాన్ ఇవాల్యుయేటెడ్, డేటా డెఫిషియంట్ అండ్ లీస్ట్ కన్సర్న్. తర్వాత నియర్ థ్రెటెండ్, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్, ఎక్స్టింక్టెడ్ ఇన్ ద వైల్డ్ అండ్ ఎక్స్టింక్టెడ్. సో ఈ విధంగా 9 రకాలుగా విభజిస్తుంది. అది ఇప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉందనుకోండి, క్రిటికల్ ఎండేంజర్డ్ అని చెప్పి తీసుకుంటాం. సో అదేవిధంగా రాబందులు తీసుకున్నాం అనుకోండి, క్రిటికల్ ఎండేంజర్డ్ అని చెప్పి తీసుకుంటాం. సో కొన్ని రకాల ఈ దుప్పులు, నీలుగా ఇలాంటివి ఉన్నాయి కదా, అవి ఎండేంజర్డ్, అంటే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి. సో ఈ విధంగా క్రిటికల్ ఏమున్నాయి, ఎండేంజర్డ్ ఏమున్నాయి అంటే దాని గురించి ఇప్పుడు తర్వాత మన గ్యాంగ్టిక్ డాల్ఫిన్ ఇటువంటి ఒకసారి చూసుకోండి. మేజర్ స్పీసీస్ ఏమున్నాయి, లైన్ టైల్డ్, మెకాక్ లాంటివి ఏ కేటగిరీలో చేర్చారు. ఎక్కడ దేనిలో ఏది చేర్చినా సరే రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్, అంతరించిపోవడానికి దానికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా కేటగరైజ్ చేశారు అంటే 9 రకాలుగా కేటగరైజ్ చేశారు. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమేమి తీసుకుంటున్నారు, పాపులేషన్ సైజ్, అంటే అంతకుముందు ఉన్నటువంటి వాటి యొక్క జనాభా ఎంత. తర్వాత జియోగ్రఫిక్ రేంజ్, ఏ జియోగ్రఫిక్ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి అవి. థ్రెట్స్ టు ద హ్యాబిటాట్స్, అవి నివసించి ఉన్నటువంటి ఇవి ఉంటాయి కదా ఆవాసాలు, వాటికి ఉన్నటువంటి ప్రమాదాలు ఏమున్నాయి. ఈ 3 బేస్ చేసుకొని పాపులేషన్, జియోగ్రఫిక్ రేంజ్ అండ్ థ్రెట్స్ టు ద ఎయిర్ హ్యాబిటాట్, వాటిని బేస్ చేసుకుని 9 రకాలుగా విభజించారు అని చెప్తున్నారు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి 44 క్వశ్చన్ నెంబర్. సో ఇందులో ఏంటంటే భారతదేశంలో బయోస్ఫియర్ రిజర్వ్ అనే యొక్క భావన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటున్నాడు. సో దీంట్లో ఏంటి అని అంటే స్థానిక, అంటే లోకల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సాంస్కృతిక వారసత్వంతో పాటు వాటి ఏరియా యొక్క జీవ వైవిధ్యాన్ని, అంటే బయోడైవర్సిటీని అండ్ కల్చరల్ హెరిటేజ్ని, ఈ రెండింటిని కూడా కాపాడటం అనేది మన ఇండియాలో బయోస్ఫియర్ రిజర్వ్స్ యొక్క ముఖ్య లక్ష్యం అనేది, టార్గెట్. సో ఈ కాన్సెప్ట్ అది ఏది అని అంటే, కాన్సెప్ట్ ఈజ్ ఎ వే టు ప్రొటెక్ట్ ద ఎర్త్స్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ బయోడైవర్సిటీ వైల్ ఆల్సో అలౌయింగ్ హ్యూమన్స్ టు యూజ్ దే లైక్ సస్టైనబుల్గా యూజ్ చేసుకుంటూ అనేది. సో దీన్ని ఎవరు టేకింగ్ కేర్ అంటే యునెస్కో గుర్తింపు కూడా ఇస్తూ ఉంటుంది కదా కొన్ని బయోడైవర్సిటీ వర్డ్స్కి, అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసింది అన్నారు. బయోడైవర్సిటీ రక్షించడం కోసం బయోస్ఫియర్ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ని 1971లో. సో ఇంకా చెప్పాలంటే ఈ బయోడైవర్సిటీ అనేది ఇది అన్ ఏరియా ఆఫ్ టెరెస్ట్రియల్, మెరైన్, కోస్టల్ ఈకోసిస్టమ్ దట్ ప్రమోట్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. అంటే అది ఏ ఆవరణ వ్యవస్థ అయినా అయి ఉండొచ్చు, టెరెస్ట్రియల్ నేల ఆవరణ వ్యవస్థ అయినా అయి ఉండొచ్చు, మెరైన్ ఉప్పినీటి ఆవరణ వ్యవస్థ అయినా అయి ఉండొచ్చు, తీర ప్రాంత కోస్టల్ ఈకోసిస్టమ్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ మేజర్ టార్గెట్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది మేజర్గా విత్ ఇన్ ఇట్ సస్టైనబుల్ యూజ్, అక్కడే ఉంచి సుస్థిరంగా ఉంచుతూ మనం దీన్ని చేయాలి. ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా 1971లో. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ యునెస్కో వాళ్ళు దీన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 18 సైట్లకి యునెస్కో గుర్తింపు ఉంది అని చెప్తున్నారు. అండ్ దాంట్లో మనం ఇప్పుడు ఏపీ దాన్ని కనుక చూస్తే ఏపీలో ఉన్నటువంటి ఒకే ఒక హెరిటేజ్ సైట్ ఏది అని అంటే, సో మనకి శేషాచలం కొండలు ఉంది కదా, ఈ వైల్డ్ లైఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది గుర్తింపు పొందింది అంటున్నాడు. సో ఇది చిత్తూరు అండ్ కడప
ఈ 2 డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు అంటాం కదా, ఈస్టర్న్ ఘాట్స్ అనేది ఇక్కడ మేజర్గా. అండ్ ఇక్కడ ఏంటంటే సిలిండర్ లోరీస్ అనే జంతువు ఎక్కువ ఫేమస్, సిలిండర్ లోరీస్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎండమిక్ స్పీసీస్ ఉన్నాయి. ఇందుకు చూసాం కదా, ఎండమిక్ అని అంటే నేటివ్ స్పీసీస్, ఇక్కడ మాత్రమే ఉంటాయి అవి. అదేంటంటే ఒకటి రెడ్ శాండర్స్, ఎర్రచందనం, ఇది కూడా ఎండమిక్ ఇక్కడ. తర్వాత గోల్డెన్ గెకో, బంగారపు బల్లి, ఇది కూడా మన తిరుమల హిల్స్కి ప్రత్యేకంగా చెందింది అన్నట్టు. సో ఇక్కడ గోల్డెన్ గెకో అనేది ఒకటి, తర్వాత రెడ్ శాండర్స్ అనేది ఒకటి. ఇవి 2 కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, వాటి వరకు చూస్తే ఇంతవరకు మనం బయోస్పియర్ రిజర్వ్స్ గురించి నేర్చుకోవాలి. ఇంకా మించి ఎక్కువ అవసరం. 1971 మ్యాన్ అండ్ బయోస్పియర్ జరిగినటువంటి కాన్ఫరెన్స్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈరోజుకి లాస్ట్ క్వశ్చన్ ఇది ఈకాలజీ అండ్ బయోడైవర్సిటీలో. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వాటర్ ల్యాండ్స్ అంటే వెట్ ల్యాండ్స్ అనుకోండి, భూభాగం యొక్క కిడ్నీలు అని అంటారు, ఎర్త్స్ కిడ్నీస్ అని అంటారు. ఎందుకంటే అవి కాలుష్యాలను శోషించి నీటిని శుద్ధి చేస్తాయి అన్నారు. సో ఇది రైట్ ఆప్షన్. ఏంటి అని అంటే ఎందుకు అంటారు వీటిని అంటే నీటిని వడకడతాయి, నీటిని వడకట్టి వరదలను కంట్రోల్ చేస్తూ వరదలను కూడా తగ్గిస్తూ ఉంటాయి ఇవి. అదేవిధంగా భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తూ ఉంటాయి, అంటే రీఛార్జ్ చేస్తూ ఉంటాయి భూగర్భ జలాలను కూడా. నీటిని వడకడతాయి, వరదలను కంట్రోల్ చేస్తాయి, భూగర్భ జలాలను వృద్ధి చేస్తాయి. సో ఫిల్టర్ అంటే ఏంటంటే ఇట్ ఫిల్టర్స్ ద పొల్యూటెంట్స్, ఏవైతే కాలుష్య కారకాలు ఉన్నాయో అంటే కార్బన్ లాంటివి కానివ్వండి, హెవీ మెటల్స్ లాంటివి, వాటన్నింటిని శోషించుకుంటాయి. పొల్యూటెంట్స్ కాలుష్య కారకాలు, న్యూట్రియంట్స్ ఏవైతే మనకు నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ ఉంటాయిగా, ఈ ఎక్కువ అన్నెసెసరీగా వస్తున్నటువంటి అధికంగా ఉన్నటువంటి పోషక పదార్థాలను అవే శోషించుకుంటాయి. ఎక్సెస్ సెడిమెంట్ ఫ్రమ్ వాటర్లో ఉన్నటువంటి ఈ మలినాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా విశ్లేషించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటే భూమి లోపల జలం ఉందంటాం కదా, నీళ్లు పట్టలేదని అంటాం బోర్ వేసినప్పుడు. సో బోర్ వేసినప్పుడు ఈ జల వృద్ధి చెందడానికి ఇవి తోడ్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కార్బన్ సీక్వెస్ట్రేషన్, కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేస్తూ ఎక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ క్లైమేట్ చేంజ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. కార్బన్ తీసేస్తే ఏమైతే వాతావరణంలో నుంచి క్లైమేట్ చేంజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఈ విధంగా ఫుడ్ సెక్యూరిటీ ఏంటంటే భూమి లోపల జల పెరిగింది అనుకోండి, బోర్లలోంచి మంచిగా నీరు వస్తే పంట ఎక్కువ పడుతుంది, కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ ఒకటి వస్తుంది. తర్వాత బయోడైవర్సిటీ, పొల్యూటెంట్స్ ఇవి తగ్గాయి అనుకోండి, కాలుష్య పదార్థాలు, బయోడైవర్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా టూరిజం, ఎందుకంటే అవి చాలా సూపర్గా కనిపిస్తాయి, వెట్లాండ్స్ అనేవి చాలా సీనిక్గా ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, కాబట్టి టూరిజం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇతర రకాల బెనిఫిట్స్ వీటన్నింటిని బేస్ చేసుకొని కూడా మనం ఈ వెట్లాండ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, మ్యాంగ్రోవ్స్ అండ్ కొరల్ రీఫ్స్ ఉష్ణమండల తుఫాన్ల ట్రాపికల్ సైక్లోన్స్ ఉంటాయి కదా, తుఫాన్ల ప్రభావాన్ని తగ్గించే పాత్రను పోషించవు అన్నారు, పోషిస్తాయి. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్, ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ద రైట్. సో ఎందుకు అని అంటే కొరల్స్ అండ్ మ్యాంగ్రోవ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి ఈ మడ అడవులు కానివ్వండి, కొరల్స్ ఈ ప్రవాళాలు కానివ్వండి, సో ఇది చాలా ప్రయర్ రోల్ని ప్లే చేస్తుంటాయి మిటిగేటింగ్ the impact of the tropical cyclones by acting as a natural barriers. సాధారణ అడ్డు కట్టల్లాగా పనిచేస్తూ, అంటే వచ్చేటువంటి ఆ గాలి ఉంటాయి కదా, సైక్లోన్ తుఫాను, ఆ స్వర్ల్ అవుతూ వచ్చే ఆ సుడిగుండాలు లాంటి వాటి యొక్క తీవ్రతను తగ్గించడం వల్ల ఇది మేజర్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక న్యాచురల్ బ్యారియర్స్ లాగా పనిచేస్తాయి. ఎందుకంటే దే ప్రొవైడ్ ఏ మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అలాగే కొరల్ రీఫ్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, వీకెన్స్ ద వేవ్స్ ఏవైతే తరంగాలు వస్తున్నాయో గాలి తరంగాలు వాటిని బలహీనపరచడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ విధంగా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంటాయి. అండ్ మ్యాంగ్రోవ్స్ ఫర్దర్ వీకెన్స్ ఆర్ రెడ్యూస్ వేవ్ ఎనర్జీ, ఏవైతే తరంగాల యొక్క శక్తిని తగ్గించడంలో, వేవ్ ఎనర్జీని తగ్గించడంలో కూడా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ట్రాప్ సెడిమెంట్స్, సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇన్లాండ్ ఏరియాని ఫ్లడ్డింగ్ అండ్ ఇరోజన్ నుంచి, అంటే మృతిక క్రమక్షయం జరగకుండా అండ్ వరదలకి కొట్టుకుపోకుండా ఈ ప్రవాళాలు కానివ్వండి, ఈ మడ అడవులు ఉన్నాయి కదా మన మ్యాంగ్రోవ్స్ అనేవి మేజర్గా వాటి యొక్క రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆప్షన్ 2 రాంగ్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. అండ్ ఈకాలజీ అండ్ ఈకోసిస్టమ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి 15 క్వశ్చన్స్ కాదు ఇవి, 15 టాపిక్స్, 15 ఏరియాస్ కవర్ చేశాను నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ జస్ట్ లైక్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ వస్తేనే కదా వీళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నాకు అనిపించాలి కదా. మీరు నాతో మాట్లాడడానికి లేదు, నేను మీతో మాట్లాడడానికి లేదు.
పెడితే కామెంట్ పెట్టాలి, లేకపోతే లైక్ చేయాలి, అంతే. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఎస్, లైక్ అవర్ వీడియోస్ అండ్ చూడండి, నేర్చుకోండి కాన్సెప్ట్. జస్ట్ దీని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ డేటా అంతా తీసుకోకుండా ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్స్ తీసుకుంటే నేనేం పేపర్ సెటర్ని కాదు కదా, నేను ఇచ్చినవి ఎగ్జామ్లో వస్తాయని నేను చెప్పను. అలా ఇదంతా ఇందులో నుంచి ఎగ్జామ్ నుంచి వచ్చేదని నేను చెప్పగలను ఏదో ఒక పాయింట్. ఎస్, యా, చదవండి మంచిగా, ప్రిపేర్ వెల్. ఎస్, హ్యావ్ ఎ నైస్ డే.